Recording in progress. చాప్టర్ మందేనా? ఓకే. సో గైస్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ ఫస్ట్ డే అందరికీ కొత్త సబ్జెక్టే. సో ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయినాం అనేది ఆలోచన కూడా అవసరం లేదు. సో మోర్ ఓవర్ చాలా ఈజీ సబ్జెక్ట్, ఎలాంటి టెన్షన్స్ లేకుండా క్లాస్ రూమ్లో టైం స్పెండ్ చేస్తే చాలు. ఓకేనా? సో ఆల్రెడీ మనం బేసిక్గా లాస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్ క్లాస్ అన్ని చెప్పుకున్నాం ఆల్రెడీ, పాయింట్స్ అన్నీ కూడా. జస్ట్ 1 minute. సరే, సో ఓఎంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఫ్రీక్వెంట్గా 4 మార్క్స్ 6 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ అడుగుతుంటాడు, జాబ్ అలొకేషన్. అసలు ఏంటి జాబ్ అలొకేషన్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీలో ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, నేను ఎంతమందిని హైర్ చేయాలి? 10 మెంబర్స్. కానీ వచ్చేది ఎంతమంది వస్తారు? ఐ మీన్ జాబ్ పర్పస్ కోసం వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తారు? చాలామంది వస్తారు. ఫస్ట్ డిఫరెంట్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి ఈ 10 మెంబర్స్ని ఫిల్టర్ చేస్తాం, కరెక్టా? సో ఇప్పుడు నా దగ్గర 10 వేకెన్సీస్ ఉన్నాయి, 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. మరి ఎవరికి ఏ జాబ్ ఇవ్వాలి? దట్ ఈస్ ద మెయిన్ పాయింట్, కరెక్టా? ఎవరికి ఏ జాబ్ ఇవ్వాలి? ఎలా ఇస్తారు మనం? ఎలా ఇస్తాను? లెట్స్ సే యు ఆర్ ద 10 మెంబర్స్, నా దగ్గర ఇప్పుడు 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరెవరికి ఏ రోల్ ఇవ్వాలి? బేస్డ్ ఆన్ క్వాలిఫికేషను, స్కిల్స్, ఓకే, ఇవన్నీ చెప్తారు, కానీ ఇవన్నీ బాగుంటాయి. బట్ హెచ్ఆర్కి ఇవన్నీ తెలియదు. హెచ్ఆర్కి తెలిసింది ఒక్కటే, ఎవరిని ఏ పోస్ట్లో అపాయింట్ చేస్తే నాకు తక్కువ కాస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ వేర్ హెచ్ఆర్ విల్ ఆస్క్. మీరు 10 lakhs చార్జ్ చేస్తున్నారా ఏ రోల్కి? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. మీరు వేరే రోల్కి 2 lakhsకి చేస్తున్నారా? దెన్ యూ విల్ బీ కమ్స్ అండర్ 2 lakhs ఫోర్. నేను హెచ్ఆర్గా నేను థింక్ చేయాల్సింది ఏంటి? యాజ్ ఎ హెచ్ఆర్గా నేను చేయాల్సింది ఏంటి? కంపెనీకి కాస్ట్ని రెడ్యూస్ చేయాలి. సో ఈ 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన పర్సన్ని ఎవరికి ఏ రోల్ ఇవ్వాలన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. ఇప్పుడు యాజ్ ఎ హెచ్ఆర్గా కాస్ట్ తగ్గించాలి కాబట్టి ఎవరైతే ఏ రోల్కి తక్కువ చార్జ్ చేస్తారో వాళ్ళని మాత్రమే అపాయింట్ చేస్తాను. కాస్ట్ కాబట్టి తక్కువ. ఒకవేళ ప్రాఫిట్ అనుకోండి, ఇప్పుడు ఎక్కువ ఉన్న సెలెక్ట్ చేస్తాం, కరెక్టా? ఏ పర్సన్ ఏ రోల్లో ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేయగలడు కాబట్టి ఎక్కువ ప్రాఫిట్ ఏ రోల్ ఏ పర్సన్ జనరేట్ చేయగలడో ఆ పర్సన్కి ఆ రోల్ అపాయింట్ చేస్తాను. సో సింపుల్ చెప్పాలంటే కాస్ట్ అంటే లెస్ అయ్యేలా చూస్తాను, ప్రాఫిట్ అంటే ఎక్కువ అయ్యేలా చూస్తాను. సో ఇలాంటి జాబ్ అలొకేషన్లో నేను ఏ పర్సన్ని ఎవరికి అపాయింట్ చేయాలో తెలియాలంటే వీ షుడ్ నో సమ్ బేసిక్స్. చూద్దాం. ఈచ్ జాబ్ షుడ్ బి అలొకేటెడ్ బేస్డ్ ఆన్ ద డిఫికల్టీ ఆఫ్ ద జాబ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎంప్లాయీ. ఇన్ జనరల్గా మనం చేసేది ఇదే, జాబ్ డిఫికల్టీని బట్టి ఎంప్లాయీ క్యాపబిలిటీని బట్టి అపాయింట్ చేయాలా వద్దని డిసైడ్ అవుతాం. బట్ ఇదంతా ముందు హెచ్ఆర్ డిసైడ్ చేసే ముందు ఇదంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జాబ్ అప్లై చేస్తాం అంటే యూ షుడ్ బి రిలవెంట్ పర్సన్, కరెక్టా? వేరే ఫీల్డ్ వచ్చి నేను జాబ్ అప్లై చేస్తాను యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, ఫస్ట్ రౌండ్లోనే రిజెక్ట్ అయిపోతుంది అది. బట్ ఇక్కడ పాయింట్ అది కాదు. సిమిలర్ స్కిల్ లెవెల్స్ ఉన్న పర్సన్స్, సేమ్ క్వాలిఫికేషన్స్ ఉన్న పర్సన్స్ అందరినీ హైర్ చేసిన తర్వాత ఫైనల్ పాయింట్ ఆల్రెడీ పర్సన్ సెలెక్ట్ అయిపోయాడు, బట్ ఆ పర్సన్కి ఏ ప్రాజెక్ట్ ఇవ్వాలి నేను డిసైడ్ చేయాలి, అది కరెక్టా? యాజ్ ఎ హెచ్ఆర్గా చూద్దాం. ఓన్లీ 1 జాబ్ ఈస్ టు బి అలొకేటెడ్ టు 1 పర్సన్, దట్ ఈస్ ఎంప్లాయీ, బై 1 పర్సన్, దట్ ఈస్ హెచ్ఆర్. ఒక జాబ్కి ఒక పర్సన్ని మాత్రమే అలాట్ చేయాలి, అది కూడా ఎవరు అపాయింట్ చేస్తారు? హెచ్ఆర్. ఇన్ జనరల్ జాబ్ అలొకేషన్ షుడ్ రిజల్ట్ ఇన్, మీరు అపాయింట్ చేసే జాబ్ అలొకేషన్, మీరు ఇచ్చే జాబ్ అపాయింట్మెంట్ ఎలా ఉండాలి? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్నైనా మ్యాక్సిమైజ్ చేయాలి. 4 thumb రూల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 రూల్స్ మనం మొత్తం చాప్టర్ అన్నింటినీ బేస్ చేసుకుని ఉంటుంది. ప్రాఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేయాలి, ఆర్
ప్రొడక్షన్ని మ్యాక్సిమైజ్ చేయాలి. ఇక్కడ ప్రొడక్షన్ మీన్స్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవ్వచ్చు. ఆర్ మినిమైజేషన్ ఆఫ్ కాస్ట్ అయినా రెడ్యూస్ చేయాలి. ఆర్ మినిమైజేషన్ ఆఫ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10 ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 10 అవర్స్ తీసుకుంటాడు. ఇంకొక పర్సన్ 10 ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి 5 అవర్స్ తీసుకుంటాడు. మీరు ఎవరిని అపాయింట్ చేయాలి అప్పుడు? 5 అవర్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళని అపాయింట్ చేయాలి. సో మీ 4 థంబ్ రూల్స్ ఏంటి? ప్రాఫిట్స్ని ఏం చేయాలి? మ్యాక్సిమైజ్ చేయాలి. కాస్ట్ అయితే, టైం అయితే, ప్రొడక్షన్ అయితే మ్యాక్సిమైజ్ చేయాలి. గైస్ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. మెయిన్ పాయింట్స్. ప్రాఫిట్స్ని ఏం చేయాలి? కాస్ట్ని, టైంని, ప్రొడక్షన్ని, రన్స్ని. లెట్స్ సే వీఆర్ ద క్రికెట్ టీమ్. ఐ ఆమ్ ద సెలెక్టర్. రన్స్ అయితే ఏం చేయాలి? బేస్ అనేది రన్స్ మ్యాక్సిమైజ్ చేయాలి. రన్స్ అయితే మ్యాక్సిమం ఎక్కువ కొట్టేటట్టు చూడాలి కదా. రన్స్ అయితే, వికెట్స్ అయితే వికెట్స్ ఎక్కువ తీసేవాళ్ళు కావాలా, తక్కువ తీసేవాళ్ళు కావాలా? ఎక్కువ తీసేవాళ్ళు కావాలి. కరెక్టా? యాజ్ ఎ బ్యాట్స్మెన్ అయితే రన్స్ ఎక్కువ ఉండాలి. యాజ్ ఎ బౌలర్గా వికెట్స్ ఎక్కువ ఉండాలి. కరెక్టా? సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇస్తాడు. మనం దాన్ని మ్యాక్సిమైజ్ చేయాలా, మినిమైజ్ చేయాలని ముందుగా డిసైడ్ అవ్వాలి. ఫ్రమ్ దిస్ చాప్టర్ వీఆర్ ఏబుల్ టు లర్న్ హౌ టు ప్లేస్ ఏ పర్సన్ టు పర్టికులర్ జాబ్. ఒక పర్టికులర్ పర్సన్ని పర్టికులర్ జాబ్కి ఎలా ప్లేస్ చేయాలి, ఒక పర్సన్ని ఒక జాబ్కి ఎలా అపాయింట్ చేయాలి అనేది ఈ చాప్టర్లో ఓవరాల్గా నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ చాప్టర్లో వచ్చి ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా సరే మనం డెఫినెట్గా 7 స్టెప్స్ ఉంటాయి. 7 స్టెప్స్ టు సాల్వ్ ద జాబ్ అలొకేషన్ ప్రాబ్లమ్స్. ఏ ప్రాబ్లం అయినా సరే డెఫినెట్గా 7 స్టెప్స్ అన్నది ఫాలో అవ్వాల్సిందే. డెఫినెట్గా ఫాలో అవ్వాలి. సో ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఫైండ్ అవుట్ ది ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఏంటి ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటే? అసలు లెట్స్ సే మీకు ఇచ్చిన డేటా మొత్తం కాస్ట్ డేటా. ఒక 5 మెంబర్స్ డేటా ఇచ్చారు. ఆ 5 మెంబర్స్ శాలరీస్ ఎలా చార్జ్ చేస్తున్నారో ఇచ్చారు. సో మీకు ఇచ్చింది కాస్ట్ డేటా. శాలరీ మీన్స్ కంపెనీకి ఏమవుతుంది? కాస్ట్. కాబట్టి కాస్ట్ మనం ఏం చేయాలి? రెడ్యూస్ చేయాలి, మినిమైజ్ చేయాలి. రెడ్యూస్ కాదు, మినిమైజ్ చేయాలి, తగ్గించాలి. కరెక్టా? సో ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి? మినిమైజేషన్, మ్యాక్సిమైజేషన్? మినిమైజేషన్. సో యువర్ ఆబ్జెక్టివ్ షుడ్ బి మినిమైజేషన్ ఆఫ్ కాస్ట్. ఓకేనా? ఒకవేళ క్రికెట్ టీం ఇచ్చారు, రన్స్ గురించి ఇచ్చారు, బ్యాట్స్మెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రన్స్ గురించి ఇచ్చారు. ఇప్పుడు మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ రన్. దట్ ఈస్ ద స్టెప్ 1. ఫస్ట్ మీ ఆబ్జెక్టివ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. రెడ్యూస్ చేయాలా, మినిమైజ్ చేయాలా, మ్యాక్సిమైజ్ చేయాలా? ప్రాఫిట్ అయితే ఏం చేస్తారు? మ్యాక్సిమైజేషన్. రన్స్ అయితే, టైం అయితే, ప్రొడక్షన్ అయితే, ప్రొడక్షన్, కాస్ట్, నంబర్ ఆఫ్ యూనిట్స్, టైం. క్లారిటీ ఉంది కదా? మినిమైజేషన్, మ్యాక్సిమైజేషన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సెకండ్, చెక్ ద వెదర్ మ్యాట్రిక్స్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్ 2 చూసే ముందు ఫస్ట్ బ్లైండ్ రూల్ ఏంటి అంటే, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఉంది కదా, ఆబ్జెక్టివ్ ఫంక్షన్. మీరు ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలి అంటే డెఫినెట్గా ద ప్రాబ్లమ్ షుడ్ బి ఫర్ మినిమైజేషన్. ఈ 7 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే ప్రాబ్లం ఏమై ఉండాలి? ఇట్ షుడ్ బి మినిమైజేషన్. మరి ఒకవేళ పొరపాటున ప్రాఫిట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి, ప్రాఫిట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం నార్మల్గా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏమవుతుంది? మ్యాక్సిమైజేషన్. మరి 7 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే ఏమవ్వాలి? మినిమైజేషన్ అవ్వాలి. మరి అంటే మ్యాక్సిమైజేషన్గా ఉన్న ప్రాబ్లమ్ని మినిమైజేషన్గా కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ స్టెప్ ఇన్ స్టెప్ 1. సో నేను మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఏం చేస్తాం? జస్ట్ మ్యాక్సిమైజేషనా, మినిమైజేషనా ఐడెంటిఫై చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ద ప్రాఫిట్, ఇట్ ఈస్ ఫర్ మ్యాక్సిమైజేషన్. ఇఫ్ ఇట్ ఈస్ ద కాస్ట్, ఇట్ ఈస్ ఫర్ మినిమైజేషన్. కానీ నాకున్న 7 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఇట్ షుడ్ బి మినిమైజేషన్. సో నేను మ్యాక్సిమైజేషన్గా ఉన్న ప్రాబ్లం అయినా సరే 7 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే మినిమైజేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి చూద్దాం తర్వాత. సో యాజ్ ఆఫ్ నో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ బ్లైండ్ రూల్, 7 స్టెప్స్ ఫాలో అవ్వాలంటే ప్రాబ్లం ఏమై ఉండాలి? మినిమైజేషన్. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం వస్తే మినిమైజేషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. క్లియర్? సో స్టెప్ 1, చెక్ వెదర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆస్క్డ్ ఫర్ మినిమైజేషన్ ఆర్ మ్యాక్సిమైజేషన్. Note that the given steps applicable only for minimization problems. ఇచ్చిన 7 స్టెప్స్ కూడా ఓన్లీ మినిమైజేషన్కి మాత్రమే అప్లై అవుతాయి. ఇఫ్ ద కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ టైమ్ మ్యాట్రిక్స్ ఇస్ గివెన్, దెన్ ఇట్ ఈస్ ఫర్ మినిమైజేషన్ ప్రాబ్లం. ఓకేనా?
ఇఫ్ ప్రాఫిట్ మ్యాట్రిక్స్ ఇస్ గివెన్ దెన్ ఇట్ ఈస్ ఫర్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. క్లారిటీ వస్తుందా? ఫస్ట్ చదవండి, ఆ స్టెప్ 1 ఒకటే చదవండి. ఫస్ట్ స్టెప్ 1 ఒక్కటి చదవండి. సెవెన్ స్టెప్స్ చదవద్దు, ఓన్లీ స్టెప్ 1 చదవండి. 7 స్టెప్ ఈజీగా వచ్చేసాం మనం నేర్చుకునేటప్పుడు. క్లియర్? ఈ స్టెప్ 1లో డెఫినెట్గా ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఏంటి? ఒకవేళ ప్రాబ్లం అన్నది మ్యాక్సిమైజేషన్ ఇస్తే మినిమైజేషన్కి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఇస్తే దాన్ని మినిమైజేషన్కి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్. ఒకసారి చూడండి. ఇఫ్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఇస్ గివెన్ దెన్ కన్వర్ట్ ఇంటూ మినిమైజేషన్ ప్రాబ్లం. ఎలా కన్వర్ట్ చేయాలి? subtract the each and every element of the matrix from the maximum element of that matrix. The resultant matrix is known as opportunity cost or opportunity lost matrix. అసలు ఫస్ట్ ఏంటి? మనకి ఇక్కడ ఉన్న డేటా ఎప్పుడైనా సరే మ్యాట్రిసెస్ రూపంలో ఇస్తారు. మ్యాట్రిసెస్ ఫామ్లో ఉంటాయి. లెట్స్ సే జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3. 3 జాబ్స్ ఉన్నాయి, 3 పర్సన్స్ ఉన్నారు. పర్సన్ 1, పర్సన్ 2, పర్సన్ 3. లెట్స్ నేను ర్యాండమ్గా కొన్ని నంబర్స్ తీసుకుంటున్నా. 10, 5, 6, 4, 10, 2, 3, 4, 6. జస్ట్ ర్యాండమ్ నంబర్స్. ఏ మ్యాట్రిక్స్ ఇది? 3/3. కరెక్టా? 3 రోస్ 3 కాలమ్స్. రోస్ ఏవి ఇందులో? రోస్ ఏవి? నాకు డౌట్ వచ్చింది. ఏవి రోస్ ఏవి కాలమ్స్? P1, P2, P3 రోసా? షూర్. సరే, కాలమ్స్ ఏవి? J1, J2, J3. అజ్యూమ్ నేను ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా కాస్ట్ ఫిగర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ 1ని J1కి అపాయింట్ చేస్తే 10 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. పర్సన్ 1ని J2కి J2కి అపాయింట్ చేస్తే 5 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. పర్సన్ 1ని J3కి అపాయింట్ చేస్తే 6 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. ఇలా ఓవరాల్గా అది. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా మ్యాట్రిక్స్ ఎలా వచ్చింది అన్నది. ఒకవేళ J1ని P1కి అపాయింట్ చేస్తే 10 రూపీస్ ఇవ్వాలి. J1కి P2ని అపాయింట్ చేస్తే 4 రూపీస్ ఇవ్వాలి. J1కి P3ని అపాయింట్ చేస్తే 3 రూపీస్ ఇవ్వాలి. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. అర్థమైందా? లెట్స్ సే ఇవన్నీ కూడా కాస్ట్లు అనుకుంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏమవుతున్నప్పుడు మినిమైజేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అవసరం లేదు. ఒకవేళ ఇచ్చిన వాల్యూస్ అన్నది ప్రాఫిట్స్ అయితే ప్రాబ్లం ఏమవుతుంది? మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాబ్లం. మరి మనం మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లంతో మూవ్ ఆన్ అవ్వచ్చా? ఏం చేయాలి? కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు మనం స్టెప్ 1లో అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ స్టెప్ 1. అజ్యూమ్ దీస్ ఆర్ ద ప్రాఫిట్స్. కాస్ట్ అయితే ఏం ప్రాబ్లం లేదు, స్టెప్ 2కి వెళ్ళిపోవచ్చు. బట్ ప్రాఫిట్స్ కాబట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయాలి డెఫినెట్గా. ఎలా అడ్జస్ట్ చేయాలి? మనకి ఇచ్చిన మ్యాట్రిక్సెస్ అంతట్లో కూడా, ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నింటిలో కూడా హైయెస్ట్ ఎలిమెంట్ ఏది? 10. 2 10s ఉన్నాయి కదా, స్టార్టింగ్లో 2 10s వద్దు. ఐ విల్ చేంజ్ దిస్ నంబర్, మేబీ 9. సరే, ఇప్పుడు హైయెస్ట్ ఎలిమెంట్ ఏది? 10. కరెక్టా? ఈ 10 తీసుకోండి. ఈ 10 అనే నంబర్ నుంచి ప్రతి నంబర్ని రెడ్యూస్ చేయాలి. మ్యాక్సిమం ఎలిమెంట్ ఇస్ 10, రైట్? సో ఇప్పుడు ఈ మ్యాక్సిమైజేషన్ని మ్యాట్రిక్స్ని మినిమైజేషన్గా కన్వర్ట్ చేయాలంటే ఆ మ్యాక్సిమం ఎలిమెంట్ నుంచి ప్రతి నంబర్ని ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి. సో 10 - 10, 10 - 5, 10 - 6, 10 - 4, 10 - 9,
10 minus 2, 10 minus 3, 10 minus 4, 10 minus 6. సో గైస్ క్లారిటీ వస్తుందా? ఏం చేశాను ఫస్ట్ నేను హైయెస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసుకున్నా, ఆ హైయెస్ట్ ఎలిమెంట్ నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు వాల్యూస్ ఏమైపోతాయి చూడండి, 0, 5, 4, 6, 1, 8, 7, 6, 4. So this matrix is called resultant matrix or opportunity cost matrix. Nothing but ఇప్పుడు వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా మినిమైజేషన్ అయిపోయాయి. క్లారిటీ వస్తుందా? నేను ఏం చేయాలి, 7 స్టెప్స్ ఫాలో అంటే నాకు కండిషన్ ఉంది, ఏమది, ఖచ్చితంగా మినిమైజేషన్ మ్యాట్రిక్స్ అవ్వాలి. కాబట్టి మ్యాక్సిమైజేషన్ ఉన్న మ్యాట్రిక్స్ ఏం చేస్తున్నా, మినిమైజేషన్ చేస్తున్నా. ఇప్పుడు నార్మల్గా ఈ స్టెప్లో ఈ ఈ ఈ మ్యాట్రిక్స్లో హైయెస్ట్ ఎలిమెంట్ ఏది, 10. ఇప్పుడు ఆ ప్లేస్లో వాల్యూ ఏమైంది చూడండి, నథింగ్ బట్ ఏమైంది, మ్యాట్రిక్స్ మొత్తం రివర్స్ అయింది. ఈ హైయెస్ట్ మ్యాట్రిక్స్లో ఇక్కడున్న మ్యాట్రిక్స్లో లీస్ట్ నెంబర్ ఏది, 2. ఇప్పుడు అది ఇక్కడ ఏమైంటుంది, అదే హైయెస్ట్ అయింటుంది. నథింగ్ బట్ మ్యాట్రిక్స్ మొత్తాన్ని రివర్స్ అయిందనే కదా దాని మీనింగ్. కాబట్టి మ్యాక్సిమైజేషన్ మ్యాట్రిక్స్ మినిమైజేషన్గా ఎలా కన్వర్ట్ చేసుకున్నామో క్లారిటీ వచ్చిందా? సో ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏంటి, హైయెస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాలి, ఆ హైయెస్ట్ ఎలిమెంట్ నుంచి ప్రతి ఎలిమెంట్ని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ కన్వర్షన్ ఆఫ్ మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇంటూ మినిమైజేషన్ ప్రాబ్లం. ఇలా కన్వర్ట్ చేయడాన్ని ఏమంటాం, ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్. ఇక్కడ చూడండి, ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ ఆపర్చునిటీ లాస్ట్ మ్యాట్రిక్స్. క్లియర్? సో ఓవరాల్గా మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి గైస్, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓఎంలో మాత్రం డెఫినెట్గా నాకన్నా మీ ఇన్వాల్వ్మెంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? చెప్తున్నాం కదా, కాస్టింగ్లో అయితే 50% నాది, 50% నీది. ఓఎంలో అయితే 30% నాది, 70% మీది. ఓకేనా? సో ఓవరాల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి మనకి, 7 స్టెప్స్. స్టెప్ 1 ఏంటి, ఆబ్జెక్టివ్ ఫంక్షన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఎయిదర్ మ్యాక్సిమైజేషన్ అన్నా ఉంటుంది, మినిమైజేషన్ అన్నా ఉంటుంది. ఒకవేళ మినిమైజేషన్ ఉంటే స్టెప్ 2కి వెళ్తాం, మ్యాక్సిమైజేషన్ ఉంటే కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఏమంటాం, ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్. బికాస్ ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నా అంటే ఇన్ ఓఎం ప్రెజెంటేషన్ మ్యాటర్స్. సో మీరు సింపుల్గా కన్వర్ట్ చేసి జస్ట్ ఆ మ్యాట్రిక్స్ రాస్తుంటే సరిపోదు, ఆ మ్యాట్రిక్స్ అసలు ఏంటో మీరు మెన్షన్ చేయాలి హెడ్డింగ్లో కూడా. కాబట్టి కన్వర్ట్ చేసిన మ్యాట్రిక్స్ ఏమంటాం, ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్ ఆర్ ఆపర్చునిటీ లాస్ మ్యాట్రిక్స్, మీ ఇష్టం. నేను కంటెంట్ ఎలా రాయాలనేది కింద ఎగ్జాంపుల్ క్లియర్గా ఇచ్చి ఉంటాను. సో నో నీడ్ టు వరీ. ఓకే? సో నెక్స్ట్ వన్, ఒకవేళ నాకు ప్రాఫిట్స్ డేటా ఇచ్చింటే ఏదవుతుంది ప్రాబ్లం, మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. కాస్ట్ ఇచ్చింటే, టైం ఇచ్చింటే, రన్స్ ఇచ్చింటే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇచ్చింటే మ్యాక్సిమైజేషన్. హిమేష్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే? సో స్టెప్ 1 క్లియర్, కన్వర్షన్ ఇస్ ఆల్సో క్లియర్. నెక్స్ట్ స్టెప్ 2, చెక్ వెదర్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్. ఏంటి బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉండాలి, సో 3 జాబ్స్కి 3 ఎంప్లాయీస్ ఉంటే బ్యాలెన్స్డ్. అలా కాకుండా 3 జాబ్స్ 2 ఎంప్లాయీస్ ఉన్నా నాట్ బ్యాలెన్స్డ్, 2 పర్సన్స్కి 3 జాబ్స్ ఉన్నా కూడా నాట్ బ్యాలెన్స్డ్. నథింగ్ బట్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు number of columns. So that is step 2. If the number of rows in the matrix are equal to number of columns, then the given matrix is said to be, the question is said to be balanced. That is, number of rows should be equal to number of columns. Otherwise it is called not balanced. In such cases it is added by dummy rows or dummy columns with zeros. OM లో డమ్మీలు అన్ని డమ్మీలే ఉంటాయి. ప్రతి ఒక్క చాప్టర్లో ఏదో ఒక డమ్మీ ఉంటుంది అట్లీస్ట్. సో ఈ డమ్మీ రోస్ డమ్మీ కాలమ్స్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది, కానీ ఫైనల్ ఆన్సర్ని 1% కూడా ఎఫెక్ట్ చేయవు. మరి మీకు అది స్టెప్ 7లో తెలుస్తుంది ఎలా అన్నది. ఒక ప్రాబ్లం చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. మరి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాబ్లం అయిన తర్వాత. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ లేదా కాస్టింగ్లో ఏం తీసుకుంటాం, అజంప్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఏం తీసుకుంటాం, డమ్మీ కాలం డమ్మీ రోల్ తీసుకుంటాం. ఓకేనా? లెట్స్ సే ఎలా తీసుకుంటాం అది. ఇప్పుడు సేమ్ డేటా నాకు 3 జాబ్స్ ఉన్నాయి, బట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే P3 యాడ్ చేసి 0 0 0.
సో ఒక మామూలుగా ఇంతకుముందు ఇది లేనప్పుడు మ్యాట్రిక్స్ ఏది 3/3నా 3/2నా 2/3నా? ఇది లేనప్పుడు 2/3. 2/3. ఫస్ట్ రోస్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత కాలమ్స్. ఓకేనా? 2/3 మ్యాట్రిక్స్. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మనము? 3/3లో కన్వర్ట్ చేయాలి. 3/3లో కన్వర్ట్ చేయాలంటే ఏం యాడ్ చేయాలి? డమ్మీ రో. ఒకవేళ జాబ్ ఇన్ఫర్మేషన్ లేదా డమ్మీ కాలం యాడ్ చేస్తాం. ఓకేనా? జాబ్ 3 అని తీసుకుంటాను. 3 0 0 0. క్లియర్? సో స్టెప్ 2 ఈజీనే కదా, జస్ట్ నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ కాలమ్స్ అవుతున్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ బ్యాలెన్స్ అయితే ద క్వశ్చన్ ఈజ్ సెట్ టు బి బ్యాలెన్స్డ్. ఒకవేళ బ్యాలెన్స్ కాకపోతే డమ్మీ రో కానీ డమ్మీ కాలం కానీ యాడ్ చేస్తాం రిక్వైర్మెంట్ని బట్టి. క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? ఇది జస్ట్ బేసిక్ ఫార్మాలిటీస్ ఇప్పటివరకు చేసింది. ఇప్పుడు స్టెప్ 3 నుంచి అసలైన కాన్సెప్ట్ ఫాలో అవుతుంది, రో మినిమైజేషన్. సో స్టెప్ 1 నేమ్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ఫుల్ నేమ్ చెప్పొద్దు, జస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సెకండ్ వన్ బ్యాలెన్స్ ఆర్ నాట్. సో స్టెప్ 1 ఈజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, స్టెప్ 2 ఈజ్ బ్యాలెన్సింగ్. స్టెప్ 3 రో మినిమైజేషన్. ఏంటి రో మినిమైజేషన్ అంటే? ఒకసారి చూడండి. సెలెక్ట్ ఏ రో ఇన్ ద మ్యాట్రిక్స్ అండ్ ఫైండ్ అవుట్ ద మినిమం ఎలిమెంట్. ఫైండ్ అవుట్ minimum element. 1 minute. Find out minimum element in that row, then subtract it from all other elements in that row only. అసలు ఏంటి దీని మీనింగ్? ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే క్లారిటీ వస్తుంది. లెట్స్ సే ఇదే డేటా తీసుకుంటాను నేను. మనకు వచ్చిన వాల్యూస్ చెప్పండి ఒకసారి. 0 5 4 6 1 8 7 6 4. ఇప్పుడు మనం ఏ స్టెప్లో ఉన్నాం? థర్డ్ స్టెప్. పేరేంటి? రో మినిమైజేషన్ అంటే లెట్స్ సే జాబ్ 1 జాబ్ 2 జాబ్ 3 P1 P2 P3. రోస్ అంటే ఏవి? P1 P2 P3. కరెక్టా? ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేయాలి మనం. ఈ వాల్యూస్ని మినిమైజ్ చేయాలి. లెట్స్ సే P1లో లీస్ట్ నెంబర్ ఎంత? 0. P2లో లీస్ట్ నెంబర్ ఎంత? 1. P3లో లీస్ట్ నెంబర్ ఎంత? 4. దీన్ని ఇప్పుడు మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం? 0 - 0 5 - 0 4 - 0 4. సెకండ్ రో లీస్ట్ నెంబర్ ఎంత? 1. సో 6 - 1 1 - 1 8 - 1 7. థర్డ్ రో లీస్ట్ నెంబర్ ఏది? 4. సో ఎలిమెంట్స్ ఎలా వస్తాయి? 7 - 4 6 - 4 4 - 4 0. దిస్ ఇస్ కాల్డ్ రో మినిమైజేషన్. అసలు ఎందుకు చేశాను దీన్ని? ఒక లాజిక్ ఉండాలి డెఫినెట్గా. ఒక లాజిక్ ఉండాలి డెఫినెట్గా. లెట్స్ సే P2 తీసుకోండి, రో 2. రో 1 ఇప్పుడు అవుద్ది ఎందుకంటే 0 అందుకంటే మీకు క్లారిటీ రాదు. రో 2 తీసుకోండి, P2ని జాబ్ 1కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 6 రూపీస్ చార్జ్ చేయాలి. జాబ్ 2కి ఇస్తే 1 రూపీ, జాబ్ 3కి ఇస్తే 8 రూపీస్. ఇన్ జనరల్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు P2ని మీరు దేనికి అపాయింట్ చేస్తారు? జాబ్ 1కి అపాయింట్ చేస్తారా? జాబ్ 2కా జాబ్ 3కా? జాబ్ 2కి. J2 ఎందుకు? కాస్ట్ తక్కువ అవుతుంది కాబట్టి. నథింగ్ బట్ ఎక్కడైనా సరే ఓఎం కాన్సెప్ట్లో 0 రిప్రజెంట్ చేస్తుందంటే ఆ జాబ్ అతనికి అపాయింట్ చేయొచ్చు అని మీనింగ్, బికాస్ లెస్ కాస్ట్ అవుతుంది కాబట్టి. సో ఆర్ యూ గెటింగ్ ద వాల్యూ ఆఫ్ 0? 0 అంటే దాని మీనింగ్ ఏంటి? ఆ జాబ్ని ఆ పర్సన్కి మనము అపాయింట్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకేనా? ఇప్పుడు ఏం చూసాం మనము? పర్సన్ P2 చూసాం, కరెక్టా? అంటే ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూలో P2కి మనం ఏది అపాయింట్ చేయొచ్చు? J2. మరి జాబ్ వైజ్ కూడా చూడాలి కదా మనము. జాబ్ అంటే ఏది? కాలమా రోనా? కాలం. కాబట్టి స్టెప్ 4 అన్నది కాలం మినిమైజేషన్. స్టెప్ 3 ఏంటి? రో మినిమైజేషన్. స్టెప్ 4 ఏంటి? కాలం మినిమైజేషన్. సో మీతో ప్రాక్టీస్ చేయించాలి, డైరెక్ట్గా చేయకూడదు. బస్ట్ చదువుదాం ఫస్ట్. సో సెలెక్ట్ ఏ రో ఇన్ దట్ మ్యాట్రిక్స్. ఒక రో సెలెక్ట్ చేసాం. ఫైండ్ అవుట్ ద మినిమం ఎలిమెంట్. మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసామా? ఇన్ దట్ రో. దెన్ సబ్ట్రాక్ట్ ఇట్ ఫ్రమ్ ఆల్ అదర్ ఎలిమెంట్స్ ఇన్ దట్ రో. ఎందుకు? వాల్యూ 0 చేసుకోవాలి కాబట్టి. మనం 0 రిప్రజెంట్ చేస్తే ఏం రిప్రజెంట్ చేస్తుంది? లీస్ట్ కాస్ట్. నథింగ్ బట్ ఆ పర్సన్కి ఆ జాబ్ని అపాయింట్ చేయొచ్చు.
లీస్ట్ కాస్ట్ ఉన్న పర్సన్ కదా అపాయింట్ చేసేది. నథింగ్ బట్ ఆ వాల్యూని ఎలా రిప్రజెంట్ చేస్తాం, 0. క్లారిటీ వస్తుందా? ఏది ఇది? రో మినిమైజేషన్. నెక్స్ట్ చూడండి, కాలం వెయిట్. రిపీట్ ద ప్రాసెస్ ఫర్ ఆల్ రోస్. ఉన్న ప్రతి రోకి ప్రాసెస్ని రిపీట్ చేయాలి. 0 in each row indicates that the job can be allocated to respective employee and other positive values in that row indicates the extra time taken by employee in case of time matrix. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది మనకు కాస్ట్ మ్యాట్రిక్స్. ఇప్పుడు P2ని ఏ జాబ్ అపాయింట్ చేసాము, P2ని ఏ జాబ్ అపాయింట్ చేసాం, J2. ఒకవేళ J1కి అపాయింట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? దీని మీనింగ్ ఏంటంటే ఒకవేళ మీరు P2ని J2 కాకుండా J1కి కనుక అపాయింట్ చేస్తే 5 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతారు మీరు. ఒకసారి ఇక్కడ చూడండి కావాలంటే 1, 6 డిఫరెన్స్ ఎంత? క్లారిటీ వస్తుందా? 0 ఇండికేట్స్ దట్ పర్సన్ ఈజ్ సూటబుల్ ఫర్ దట్ జాబ్ బికాస్ ఇట్ హ్యాస్ లో కాస్ట్. ఆల్ అదర్ పాజిటివ్ వాల్యూస్ ఇండికేట్స్ వాట్? ఎక్స్ట్రా కాస్ట్. సో పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? అపాయింట్ చేయకూడదు అని, ఎందుకంటే ఎక్స్ట్రా కాస్ట్ ఇంకర్ అవుతాం దాని మీనింగ్. క్లారిటీ వస్తుందా? మరి చదవండి ఒకసారి. 0 in each row indicates job can be allocated to respective employee and other positive values in that row indicates that extra time taken by employee. ఒకవేళ టైం మ్యాట్రిక్స్ అయితే ఎక్స్ట్రా టైం, కాస్ట్ మ్యాట్రిక్స్ అయితే ఎక్స్ట్రా కాస్ట్. ఓకేనా? ఇజ్ ఇట్ క్లియర్? సో ఓవరాల్గా ఎన్ని స్టెప్స్ నేర్చుకున్నాం ఇప్పుడు మనము? 4. ఇంకా 3నే, 4 స్టార్ట్ చేయలే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సెకండ్ స్టెప్ బ్యాలెన్సింగ్. థర్డ్ స్టెప్ రో మినిమైజేషన్. ఎందుకు చేస్తామో క్లారిటీ ఉంది కదా, వాల్యూని తగ్గించాలి కాబట్టి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కాలం మినిమైజేషన్. ఇప్పుడు స్టెప్ 3లో ఏదైతే అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుట్ని స్టెప్ 4కి ఇన్పుట్గా తీసుకోవాలి. మరి ఈ డేటాని తీసుకోకూడదు మనం, ఈ డేటాను కాదు. ఆల్రెడీ మనం కన్వర్ట్ చేసిన డేటా ఉంది కదా స్టెప్ 3లో. స్టెప్ 3 డేటానే స్టెప్ 4కి ఇన్పుట్గా తీసుకోవాలి. నథింగ్ బట్ ఇప్పుడు స్టెప్ 4 మరీ రాసుకోవాలి, 0 కదా. అజ్యూమ్ మనం మరీ రాసుకున్నాం అనుకుందాం. స్టెప్ 4 ఇది. ఇప్పుడు స్టెప్ 4కి బేస్ తీసుకున్నాం. ఇప్పుడు కాలం వైజ్ నథింగ్ బట్ J1, J2, J3, P1, P2, P3. ఇదెంత? P2 5. 5. సరే, ఇప్పుడు మనము కాలం మినిమైజేషన్ కాబట్టి ఏది J1 P1? J1, J2, J3. J1లో లీస్ట్ నెంబర్ ఎంత? 0. J2లో 0. J3లో మనం ర్యాండమ్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి అన్ని జీరోస్ వస్తున్నాయి, బట్ కొన్నిసార్లు రావు. లెట్స్ సే నేను కొన్ని నంబర్స్ చేంజ్ చేస్తాను. ఇది మనకి ప్రాబ్లంలో మీకు క్లారిటీ వస్తుంది. నేనే నంబర్స్ చేంజ్ చేస్తాను. ఇవి 0, 0, 0 ఉంది కదా. ఐ విల్ టేక్ ఇట్ యాస్, సరే పర్లేదు చూద్దాం, ఫస్ట్ మీకు క్లారిటీ రాని. ఓకేనా? సో ఇప్పుడు కాలం వైజ్ ఒక లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసి ఏం చేయాలి? మినిమైజ్ చేస్తూ రావాలి. సో కాలం వైజ్ లీస్ట్ నెంబర్ ఏది? 0, 0, 0. సరే, ఇప్పుడు 0, 5 - 0 5, 3 - 0 3. గైస్ ఇంతకు ముందు రో వైజ్ రాశాను, ఇప్పుడు కాలం వైజ్ రాస్తున్నాను. అబ్జర్వ్ చేయండి అది. సో J2 5 - 0 0 - 0 2 - 0 2 0 2 4 - 0 7 - 0 0 - 0 0. నథింగ్ బట్ ఏ రోలో అయినా సరే ప్రతి ఒక్క రోలోనూ సింగిల్ 0 ఉంది అంటే స్టెప్ 3 స్టెప్ 4 సేమ్ వస్తాయి. కరెక్టా? బట్ ప్రతి ప్రాబ్లం మనకి ఇలా రావు. ఓకేనా? ఏదైనా సరే ప్రతి రోలోనూ 0 ఉంది అంటే స్టెప్ 3 స్టెప్ 4 ఏమవుతాయి? సేమ్ వస్తాయి. అలా అని చెప్పేసి ఎగ్జామ్లో డైరెక్ట్గా రాయొచ్చా? రాయకూడదు, డెఫినెట్గా సపరేట్ చూపించాలి మనం. సో నా దీన్ని ఏమంటాం? కాలం మినిమైజేషన్. సేమ్ ప్రాసెస్ స్టెప్ 3లో ఏం చేసామో అదే స్టెప్ 4లో కూడా చేయాలి. క్లియరా? ఇప్పుడు ఈ స్టెప్ 4 ఫస్ట్ 4 స్టెప్స్, ఫస్ట్ 2 స్టెప్స్ బేసిక్, సెకండ్ 2 స్టెప్స్ ప్రాబ్లమ్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ ఫస్ట్ 4 స్టెప్స్ ఒక ఇష్యూ అయితే తర్వాత ఉన్న 3 స్టెప్స్ ఒక పెద్ద ఇష్యూ మనకి. ఫస్ట్ ఈ 4 స్టెప్స్ మీద ఒకసారి ప్రాక్టీస్ చేద్దామా? చేస్తారా ఇండివిజువల్గా? గైస్ ఎక్స్ప్లెనేషన్కి చాలా టైం పడుతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఓకేనా? చూద్దాం.
ఫస్ట్ ఆ వాల్యూస్ రాసుకోండి. సేమ్ కాలమ్స్ అన్ని జాబ్ 1, కాలమ్స్ జాబ్స్ రిప్రజెంట్ చేస్తాయి, రోస్ ఎంప్లాయీస్ని రిప్రజెంట్ చేస్తాయి. క్లియర్? ఫస్ట్ రాసుకున్నారా మ్యాట్రిక్సెస్ అనేవి వాల్యూస్? కొన్ని కండిషన్స్ చేంజ్ చేస్తాను నేను. గర్ల్స్ అందరికీ ఈ వాల్యూస్ అన్నది కాస్ట్లు. గర్ల్స్ అందరికీ నేను ఇచ్చిన వాల్యూస్ అనేవి కాస్ట్, బాయ్స్ అందరికీ నేను ఇచ్చిన వాల్యూస్ ప్రాఫిట్స్. దెన్ సాల్వ్ అప్ టు స్టెప్ 4. బాయ్స్ అందరికీ ఇచ్చిన వాల్యూస్ ప్రాఫిట్స్, గర్ల్స్ అందరికీ ఇచ్చిన వాల్యూస్ కాస్ట్. దెన్ సాల్వ్ అప్ టు స్టెప్ 4. క్లారిటీ ఉంది కదా క్వశ్చన్? ఎస్, ట్రై చేయండి. క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా ఉండండి, చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, తెలియకుండా చాలా క్యాలిక్యులేషన్స్ మిస్ అవుతాయి. అయిందా? సో చెక్ చేద్దాం. ఫస్ట్ బాయ్స్ మీకు వచ్చిన వాల్యూస్ చెప్పండి, రో వైస్ చెప్పండి. బాయ్స్ 64, ఓకే, 05, ఓకే,
5240 20 గైస్ కరెక్ట్ అని ఒకసారి చెక్ చేయండి. నివేష్ షూర్? ఓకే, మీకు వచ్చిన వాల్యూస్ చెప్పండి ఒకసారి. 01 ఓకే ఓకే 0215 ఓకే 1210 1210 సేమేనా అందరివి? సరే, ఇప్పుడు నేను సాల్వ్ చేస్తాను. ఏది సాల్వ్ చేద్దాం? ప్రాఫిట్స్ అనుకోనా కాస్ట్ అనుకోనా? లెట్స్ సే ప్రాఫిట్, ఒక స్టెప్ ఎలాగో ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకేనా? సో ప్రాఫిట్స్ కాబట్టి హైయెస్ట్ ఎలిమెంట్ ఏది? 12. ఇక్కడ హైయెస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుని ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ డిసైడ్ అయ్యింది ప్రాఫిట్ మ్యాట్రిక్స్ అని, కాబట్టి ఏం చేయాలి? మ్యాక్సిమైజ్ చేయాలి. బట్ అకార్డింగ్ టు అవర్ రూల్ దీన్ని ఏం చేయాలి? మినిమైజ్ చేయాలి. కరెక్టా? కాబట్టి 12 నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాం, ప్రతి ఎలిమెంట్ నుంచి రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాం. సరే, వాల్యూస్ చెప్పండి ఎంత ఎలా వస్తాయి? 12 - 4 8, 12 - 6 6, 12 - 10 2, 12 - 8 4. నెక్స్ట్ వాల్యూస్ చెప్పేసాను డైరెక్ట్గా. 3 8 9 6 9 6 8 4 2 0 2 3. ఇది ఏది ప్రాసెస్? కన్వర్షన్ ప్రాసెస్. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఏమంటాం? ఆపర్చునిటీ కాస్ట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? స్టెప్ 3 ఏంటి? స్టెప్ 2 బ్యాలెన్సింగ్. ఆల్రెడీ 4/4 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. స్టెప్ 3 ఏంటి? రో మినిమైజేషన్. సరే, రో అంటే ఏది? ఇలానా ఇలానా? హారిజంటల్, రైట్? ఫస్ట్ R1లో లీస్ట్ నెంబర్ ఎంత? వెయిట్, లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేయాలా హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి? వై ఓన్లీ లీస్ట్? ఆ వాల్యూని మనం 0 చేయాలి కాబట్టి. కరెక్టా? సరే, లీస్ట్ నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఇంకోసారి చదవండి బాగా. షూరా? సరే, లీస్ట్ నెంబర్ ఎంత? 2. సెకండ్ దాంట్లో 3, థర్డ్ దాంట్లో 4th దాంట్లో 0. సరే, ఆ నంబర్స్ని ఓన్లీ ఆరోలో మాత్రమే ఎలిమినేట్ చేయాలా అన్ని దాంట్లో చేయాలా? ఓన్లీ ఆరోలో మాత్రమే ఎలిమినేట్ చేయాలి, ఐ మీన్ రెడ్యూస్ చేయాలి. సరే, వాల్యూస్ 8 - 2 6, 6 - 2 4, 2 - 2 0, 4 - 2 2. నెక్స్ట్ 3 - 3 0, 8 - 3 5, 9 - 3 6, 6 - 3 3. థర్డ్ వన్ 9 - 4 5, 6 - 4 2, 4 - 4 4, 4 - 4 0. లాస్ట్ వన్ 2 0 2 3. 0 వచ్చిందంటే ఈజీగా అయిపోతుంది. కరెక్టా? ఇదేమైపోయింది? రో మినిమైజేషన్ అయిపోయింది. నెక్స్ట్ కాలం మినిమైజేషన్. కాలం మినిమైజేషన్లో ఏం చేయాలి? ప్రతి ఒక్క కాలం నుంచి ఒక 0ని, ఐ మీన్ లీస్ట్ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో R1లో లీస్ట్ నెంబర్ ఎంత? R2లో, R3లో, R4లో అన్ని దాంట్లో 0 వచ్చినా కూడా డెఫినెట్గా ఏమవుతుంది? సేమ్ వస్తుంది. సో ఇదే వాల్యూస్ ఇక్కడ మీరు చెప్పింది నాకైతే 6402056352402023. ఎస్, కాబట్టి సేమ్ వస్తుంది. సో ప్రతి ప్రాబ్లం రాదు, మనకు అలా వస్తుంది అంతే. మనం తీసుకునే ఎగ్జాంపుల్స్ అలా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనకి ఇది వచ్చిన మ్యాట్రిక్స్ కరెక్టా? స్టెప్ 4 అయిపోయింది ఇక్కడికి. స్టెప్ 5 మోస్ట్ క్రూషియల్ పార్ట్. నేను జస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ మాత్రం ఇస్తాను దీనికి. టుమారో క్లాస్లో ఇంకా ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. స్టెప్ 5 ఏం చేయాలి? మనము లైన్స్ డ్రా చేయాలి. ఇక్కడ లైన్స్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేయాలంటే ఒకసారి స్టెప్ 5 చదవండి. ఇక్కడ ఆప్టిమాలిటీ టెస్ట్. స్టెప్ 5 ఇస్ ఆప్టిమాలిటీ టెస్ట్. సో లైన్స్ డ్రా చేసి ఒక టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేయాలి? డ్రా ద మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. సో మీరు ఎయిదర్ రో వైజ్ అయినా చూడండి, కాలం వైజ్ అయినా చూడండి, మ్యాక్సిమం జీరోస్ కవర్ అయ్యేలాగా లైన్ డ్రా చేయాలి. మ్యాక్సిమం జీరోస్ కవర్ అయ్యేలాగా లైన్ డ్రా చేయాలి. ఇఫ్ నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ దెన్ ద సొల్యూషన్ ఇస్ సెట్ టు బి ఆప్టిమల్. అంటే మీరు ఎన్ని లైన్స్ అయితే డ్రా చేస్తారో ఆ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్తో మ్యాచ్ అవ్వాలి. నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయితే ద ప్రాబ్లమ్ ఇస్ సెట్ టు బి ఆప్టిమల్, otherwise not optimal. If number of lines equal to order of matrix, it is set to be optimal.
ఇన్ అదర్ కేస్ ద సొల్యూషన్ ఇస్ సెట్ టు బి నాట్ ఆప్టిమల్. ఒకవేళ నంబర్ ఆఫ్ లైన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా 4x4 మ్యాట్రిక్స్ కరెక్టా? మనం నంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేసి ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. నంబర్ ఆఫ్ లైన్స్ డ్రా చేసినప్పుడు 4 లైన్స్ వచ్చాయనుకోండి, ఇట్ ఈస్ సెట్ టు బి ఆప్టిమల్. ఒకవేళ నంబర్ ఆఫ్ లైన్స్ 4 కాకుండా తక్కువ వచ్చినా సరే ఎక్కువ వచ్చినా సరే ఇట్ ఈస్ సెట్ టు బి నాట్ ఆప్టిమల్. అలాంటి టైంలో ఏమవుతుందంటే వీ షుడ్ మూవ్ టు స్టెప్ 6, దట్ ఈస్ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఇఫ్ ద సొల్యూషన్ ఈస్ నాట్ ఆప్టిమల్ దెన్ స్టెప్ 6 విల్ బి ఫాలో. ఇఫ్ ద సొల్యూషన్ ఈస్ ఆప్టిమల్ దెన్ స్టెప్ 6 విల్ నాట్ అపియర్. ఒకవేళ సొల్యూషన్ అనేది నంబర్ ఆఫ్ లైన్స్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అయిందా, అక్కడతో ప్రాబ్లం అయిపోతుంది. స్టెప్ 6 రాదు, డైరెక్ట్గా స్టెప్ 7 వస్తుంది. ఒకవేళ ఈక్వల్ అవ్వలేదు అంటే డెఫినెట్గా స్టెప్ 6 వస్తుంది, ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. ఆ ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ టుమారో మాట్లాడదాం, యాజ్ ఆఫ్ నో ఇది డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇది మీరు ఎయిదర్ రో వైజ్ అయినా చూడండి, కాలం వైజ్ అయినా చూడండి. థంబ్ రూల్ ఏంటి ఇక్కడ? డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. సో మ్యాక్సిమం జీరోస్ కవర్ అయ్యేలాగా మినిమం లైన్స్ డ్రా చేయాలి. మీరు మ్యాక్సిమం జీరోస్ కవర్ అయ్యేలాగా మినిమం లైన్స్ డ్రా చేయాలి. లెట్స్ సే మీరు ఏదైనా రో వైజ్ అయినా చూడొచ్చు, కాలం వైజ్ అయినా చూడొచ్చు, ఎలా అయినా చూడొచ్చు, రూల్ ఏం లేదు. రో వైజ్ అయినా చూడండి, కాలం వైజ్ అయినా చూడండి. ఎక్కువ జీరోస్ ఎక్కడున్నాయి? అన్నింట్లో కూడా 1 1 ఉంది. కాబట్టి మనకి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి మీరు ఏదర్ రో వైజ్ అయినా డ్రా చేయండి, కాలం వైజ్ అయినా డ్రా చేయండి. సింపుల్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ కాలం చూస్తున్నా, సింగిల్ జీరో ఉంది కదా, డ్రా ద లైన్. నెక్స్ట్ నాకు ఇష్టం వచ్చినట్టు చూస్తాను. మీరు ఎటు చూసినా కూడా సింగిల్ జీరోనే ఉంది కదా. కాబట్టి 4 లైన్స్కి మించి జీరోస్ కవర్ అవ్వవు. ఎక్కడ జీరోస్ అన్నీ కవర్ అవ్వాలి. మీరు ఎలా అయినా డ్రా చేయండి, జీరోస్ అన్నీ కవర్ అవ్వాలి. నేను ఇంకోసారి చూపిస్తున్నాను, ఎలా అయినా డ్రా చేయండి, మొత్తం జీరోస్ కవర్ అవ్వాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రో వైజ్ చూద్దాం. 1 0 కవర్ అయిందా? 0 కవర్ అయిందా? 0 కవర్ అయింది, 0 కవర్ అయింది. అన్నీ కవర్ అవ్వాలి. మీరు ఎలా డ్రా చేసినా పర్లేదు, మొత్తానికి నాకు ఏం కవర్ అవ్వాలి? జీరోస్ అన్నీ కవర్ అవ్వాలి. నేను కాలం వైజ్ డ్రా చేస్తా. 0 కవర్ అయింది, కవర్ అయింది, కవర్ అయింది, కవర్ అయింది. మొత్తానికి జీరోస్ బ్యాలెన్స్ ఉండకూడదు. మనం ఇంతకుముందు డ్రా చేసింది ఎలా? ఇలా డ్రా చేశాను అనుకోండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కొన్ని కవర్ కాని ఎలిమెంట్స్ ఉన్నాయి, కరెక్టా? ఆ ఎలిమెంట్స్లో డెఫినెట్గా ఏం ఉండకూడదు? జీరో ఉండకూడదు. నథింగ్ బట్ ఉన్న జీరోస్ అన్నిటిని మనం కవర్ చేయాలి. సో మీరు ఈ మ్యాట్రిక్స్తో ఎలా అయినా డ్రా చేయండి. ఎన్ని లైన్స్ వస్తున్నాయి? 4 లైన్స్. కాబట్టి 4 లైన్స్ 4x4 మ్యాట్రిక్స్ మ్యాచ్ అవుతుందా లేదా? ద సొల్యూషన్ ఈస్ సెట్ టు బి ఆప్టిమల్. సో స్టెప్ 6 వస్తుందా? స్టెప్ 6 రాదు. సో ఇక్కడతో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. ఇంకా స్టెప్ 7 మాత్రం చేయాలి. స్టెప్ 7 ఎలా చేస్తాం? సింపుల్. దీని మీనింగ్ ఏంటంటే ఎక్కడెక్కడైతే జీరోస్ కవర్ అయ్యాయో దాన్ని బాక్స్లో రిప్రజెంట్ చేయాలి. అయిపోయింది ప్రాబ్లం. దీని మీనింగ్ ఏంటి? లెట్స్ సీ. జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4, P1, P2, P3, P4. నథింగ్ బట్ జాబ్ 1 ఎవరికి ఇవ్వాలి? P2. జాబ్ 3 ఎవరికి ఇవ్వాలి? జాబ్ 3 P1కి ఇవ్వాలి. ఎందుకంటే బాక్స్ ఏదైతే వేసామో అదే అపాయింట్ చేయాలి ఇంకా మనము. ఓకేనా? P4కి ఏ జాబ్ ఇవ్వాలి? జాబ్ 4 ఎవరికి ఇవ్వాలి? P3. P1కి ఏ జాబ్ ఇవ్వాలి? J3. P2కి ఏ జాబ్ ఇవ్వాలి? P3, P4. క్లియర్? ఎలా వస్తుందని క్లియర్? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఫైనల్ స్టెప్ ఎలా వస్తుందని. దిస్ ఈస్ కాల్డ్ జాబ్ అపాయింట్మెంట్. ఫైనల్ స్టెప్. లెట్స్ సే స్టెప్ 6 ఇంకా మనం డిస్కస్ చేయలేదు, దానికి బాగా టైం పడుతుంది. స్టెప్ 7 చూడండి. అసైన్ ద జాబ్ టు ద రెస్పెక్టివ్ ఎంప్లాయీస్. ఆ రెస్పెక్టివ్ ఎంప్లాయీస్ ఎలా తెలుస్తుంది? ఏ ప్లేసెస్లో అయితే 0 ఉందో ఆ ఎంప్లాయీ. ఓకేనా? ఫైండ్ అవుట్ రోస్ ఆర్ కాలమ్స్ హ్యావింగ్ 1 0 అట్లీ ఆర్ లీస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఇది మన ప్రాబ్లమ్స్ వెళ్తున్నప్పుడు క్లారిటీ వస్తుంది. మీకు ఒక 0 కాకుండా ఒకవేళ 2 zeros వస్తే ఏం చేయాలి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ J4కి 1 0 కాకుండా 2 zeros వచ్చాయి. మరి ఏ 0 అని ఇవ్వాలి? కాంప్లెక్సిటీ వస్తుందా లేదా? అలాంటప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇఫ్ యూ అలాట్ 1 జాబ్ టు 1 ఎంప్లాయీ ఇన్ 1 row, దెన్ యూ హ్యావ్ టు బ్లాక్ ద అదర్ జీరోస్ ఇన్ రెస్పెక్టివ్ ఎంప్లాయీస్. గైస్ ఇదంతా ఇప్పుడు అవుద్దు, మీకు ఇంకా క్లారిటీ రావాలి.
ఇది జస్ట్ మనం ఇప్పుడు చూసింది జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు లెట్ మీ డూ వన్ థింగ్. మీరు ఇంతకుముందు లైన్స్ కవర్ చేశారు కదా, ఒక్కో రోలో ఒక్కో జీరో ఉంది కాబట్టి ఈజీగా కవర్ చేశారు. నేను వాల్యూస్ చేంజ్ చేస్తాను. కాస్ట్ సమ్లో అలా రాదా? ప్రాఫిట్ ఇంటెన్షన్ వేరు, కాస్ట్ ఇంటెన్షన్ వేరు కదా. డోంట్ వరీ, ప్రాబ్లంలో కవర్ అవుతుంది, నేను చెప్తాను. ప్రాఫిట్ ఇంటెన్షన్ వేరు, కాస్ట్ ఇంటెన్షన్ వేరు కదా. లెట్స్ టేక్ సమ్ ర్యాండమ్ వాల్యూస్. ఇది కూడా జీరోనే. సరే, మీరు ఏం చేస్తారో చేయండి. ఈ మ్యాట్రిక్స్ రాసుకొని లైన్స్ డ్రా చేయండి. రూల్ ఏంటి? డ్రా మినిమం లైన్స్ టు కవర్ మ్యాక్సిమం జీరోస్. గైస్ ప్రాక్టీస్ చేయండి. ఓఎం ప్యూర్లీ బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ 70+ ఈజీకి వస్తాయి. ఓన్లీ ప్రాక్టీస్, అది కూడా క్లాస్లో మాత్రమే. జస్ట్ క్లాస్లో ఉన్నంత వరకు నన్ను తిట్టుకోకుండా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్ చేయండి చాలు. ఇప్పుడు సింగిల్ క్లాస్ కాబట్టి తిట్టుకోరు. రూపేష్ ఇక్కడ కాదు, నోట్స్లో చెయ్యి. ఇక్కడ కాదు, నోట్స్లో చెయ్యి. ఎన్ని లైన్స్ వచ్చాయి? 4 వస్తున్నాయా? 4 వస్తున్నాయా? సో గాయస్, రూల్ ఏంటి? కవర్ మ్యాక్సిమం జీరోస్, డ్రా మినిమం లైన్స్. ఫస్ట్ మీరు ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఈ లైన్ ఏ డ్రా చేయాలో తెలుసా? మ్యాక్సిమం జీరోస్ ఎక్కడున్నాయో చూడండి. అంటే ఎక్కువ జీరోస్ ఎక్కడున్నాయి, ఏదర్ రో వైజ్ అవ్వచ్చు, కాలం వైజ్ అవ్వచ్చు. R1లో 2 జీరోస్ ఉన్నాయి, కరెక్టా? కాలం 1లో కూడా 2 జీరోస్ ఉన్నాయి. సో ఇలాంటి కేసు వచ్చినప్పుడు మీరు ఎక్కడైనా డ్రా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. లెట్స్ సే నేను రో వైజ్ క్యాన్సిల్ చేస్తున్నా. నెక్స్ట్ మ్యాక్సిమం జీరోస్ ఎక్కడున్నాయి? ఇంకా అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి కదా. సో ఇంకా అసలు కాంప్లెక్స్ చేస్తుంది నీ ప్రాబ్లం. నేను ఇప్పుడు ఇది జీరోనైనా తీసుకుంది మనము. ఫస్ట్ జీరోనైనా తీసుకుంది ఇంతకుముందు. లెట్స్ టేక్ దిస్ వన్ ఈజ్ ఆల్సో జీరో. నౌ ఇది కూడా జీరో చేస్తాను నేను. డ్రా మినిమం లైన్స్. వెయిట్ ఒకసారి ట్రై చేయండి. సేమ్ 4 వస్తున్నాయా? దెన్ లెట్ మీ టేక్ 1 more జీరో. ట్రై చేయండి. ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్లో ఎన్ని లైన్స్ వచ్చాయని ఇంపార్టెంట్ కన్నా ఫస్ట్ ఏది డ్రా చేస్తారు అది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది? రో 4లో 3 జీరోస్ ఉన్నాయి, కాలం 3లో కూడా 3 జీరోస్ ఉన్నాయి, కాబట్టి ఏదైనా చేయొచ్చు. లెట్స్ సే రో 4. ఓకే, నెక్స్ట్ కాలం 1లో 2 జీరోస్ ఉన్నాయి, కాలం 3లో కూడా 2 జీరోస్ ఉన్నాయి, P3లో కూడా 2 జీరోస్ ఉన్నాయి, అంటే రో 3లో కూడా 2 జీరోస్ ఉన్నాయి. కాబట్టి లెట్స్ సే నేను కాలం రో వైజ్ వెళ్తున్నా. నెక్స్ట్ కాలం 1లోనూ 2 జీరోస్ ఉన్నాయి, ఆర్ రో 1లో కూడా 2 జీరోస్ ఉన్నాయి, కాబట్టి ఎలాగైనా వెళ్ళొచ్చు. ఇంకా అల్టిమేట్గా మిగిలింది ఒకటే కదా. సో దీన్ని కూడా డ్రా చేయొచ్చు. సో 4 లైన్స్ వస్తున్నాయి. ద సొల్యూషన్ ఈస్ సెట్ టు బి ఆప్టిమల్. నాకు ఇంకో లైన్ కావాలి. ఎక్కడ చేంజ్ చేస్తే వస్తుంది? ఏది మీరు చెప్పిన వాల్యూసా? ఇదా? ఓకే, ఇదా? సరే, ఇక్కడ ట్రై చేయండి చూద్దాం. సో గైస్,
4 అనుకుంటే 4 వస్తాయి, 3 అనుకుంటే 3 వస్తాయి. 4 రావా? వస్తాయి అనుకుంటే రావా? అన్ని జీరోస్ కవర్ అయినాయి. సో 4 వస్తాయి కదా అని చెప్పేసి 4 డ్రా చేయకూడదు. మ్యాక్సిమం ఎన్ని వస్తాయి అన్నీ డ్రా చేయాలి. సరే, ఫస్ట్ ఏది డ్రా చేస్తే బెటర్? మ్యాక్సిమం జీరోస్ ఎక్కడున్నాయి? కాలం 2, కాలం 1 ఆర్ రో 2. సో నేను కాలం 1 డ్రా చేస్తా. నెక్స్ట్ జీరోస్ రో 2. ఇంకా మిగిలిన జీరో ఎక్కడుంది? మీరు ఎలా అయినా డ్రా చేయండి, కాలం వైజ్ అయినా చెప్పర్లేదు, రో వైజ్ అయినా పర్లేదు. మరి ఇప్పుడు ఏమైంది? 3 లైన్సే వచ్చాయి, కరెక్టా? బట్ మనకి ఎన్ని రావాలి? 4 రావాలి. మరి ఏం చేద్దాం? ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ చేయాలి. అసలు ఎందుకు చేస్తామో క్లారిటీ రావాలి. మనకి ఏం కావాలి ఇప్పుడు? ఇంకా ఎక్స్ట్రా ఒక లైన్ కావాలి. ఎక్స్ట్రా ఒక లైన్ కావాలంటే ఇంకొక వాల్యూ ఏం అవ్వాలి? 0 అవ్వాలి. ఆ వాల్యూ 0 ఎలా చేసుకుంటాం అనే స్టెప్పే ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. క్లారిటీ వస్తుందా? ఆ వాల్యూని ఇప్పుడు ఇంకొక ఓవరాల్గా 4 లైన్స్ కావాలి, మనకి 3 వచ్చాయి. ఇంకా ఎక్స్ట్రా ఎన్ని లైన్స్ కావాలి? 1 లైన్ కావాలి. ఆ 1 లైన్ కావాలంటే ఒక ఎలిమెంట్ ఏదో 0 అవ్వాలి. ఆ 0 ఎలా చేసుకోవాలన్నదే స్టెప్ 6. ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్ కాస్త కాంప్లికేటెడ్గా ఉంటుంది కంపేర్ టు అదర్ స్టెప్స్. ఆ స్టెప్ 6ని టుమారో క్లాస్లో నేర్చుకుందాం. ఓకేనా? సో సార్ ఓవరాల్గా చెప్పండి, ఓవరాల్గా ఎన్ని స్టెప్స్ ఉంటాయి మనకి? ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ ఫర్ దీస్ 7 స్టెప్స్ ఈజ్ ఓన్లీ ఫర్ మినిమైజేషన్. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ ఇస్తే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? హైయెస్ట్ ఎలిమెంట్ చేసుకోవాలి. అదే రో మినిమైజేషన్, కాలం మినిమైజేషన్ అయితే ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి? లీస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 1 ఏంటి? ఆబ్జెక్టివ్ ఫంక్షన్. స్టెప్ 2 బ్యాలెన్సింగ్. స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఆప్టిమాలిటీ టెస్ట్. స్టెప్ 6 ఇంప్రూవ్డ్ మ్యాట్రిక్స్. స్టెప్ 7 అసైన్మెంట్, జాబ్ అసైన్మెంట్. సో మీకు ఇక్కడ స్టెప్ 3, స్టెప్ 4 మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది స్టెప్ 3లో వచ్చిన ఇన్పుట్ కాకుండా స్టెప్ 4కి వేరే ఇన్పుట్ తీసుకుంటారు. స్టెప్ 3లో ఏదైతే వస్తుందో అవుట్పుట్, దాన్నే స్టెప్ 4కి ఇన్పుట్గా తీసుకోవాలి. క్లియర్? మరి నేను స్టెప్ 3లో ఫస్ట్ రో మినిమైజేషన్ చేయొచ్చా? ఎస్ యూ కెన్. ఏం కాదు. ఫస్ట్ రో మినిమైజేషన్ చేసి తర్వాత కాలం మినిమైజేషన్ చేయొచ్చు, ఏం కాదు. ఆ 2 స్టెప్స్ కావాలంటే చేంజ్ చేసుకోండి, అంతేగాని మిగతా స్టెప్స్ ఏవి చేంజ్ చేయకూడదు. బట్ అల్టిమేట్గా ఒకేసారి నేర్చుకుంటాం కాబట్టి బ్లైండ్గా ఒకటే ఫాలో అయిపోదాం. స్టెప్ 3 ఏంటి? రో మినిమైజేషన్. స్టెప్ 4 ఏంటి? కాలం మినిమైజేషన్. ఓకేనా? ఓఎంని రకరకాలుగా చేస్తారు. సో నేనంటూ ఒక పర్టికులర్ మెథడ్ ఫాలో అవుతున్నాను. ఆ మెథడ్ ఫాలో అయితే నాకు ఈజీ అనిపించింది కాబట్టి అవి ఫాలో అవుతున్నాను. మరియు వేరే సమ్ తీసుకొచ్చి సార్ ఇక్కడ ఇలా ఎందుకు చేస్తారని అడగొద్దు. సో నేనేం చెప్తున్నాను, ఏ మెథడ్ చేసినా ఫైనల్ ఆన్సర్ ఒకటే వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తున్నామా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేసెస్తో జీరోస్ వస్తాయి, అందరికీ సేమ్ వాల్యూస్ రావు. ట్రస్ట్ మీ. ఈ ప్రాబ్లం ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే లైన్స్ డ్రా చేయలేదా? ఇక్కడ డ్రా చేద్దాం. మేబీ లెట్స్ సే సిఏ వాళ్ళు చూస్తే ఆన్సర్ రాంగ్ అయింది అందుకే స్ట్రైక్ ఆఫ్ చేశారు అనుకుంటారు. ఫస్ట్ టైం నాకు జరిగింది ఇన్సిడెంట్. వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఓన్లీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాడు. గ్రూప్ 2లో ట్రై చేద్దాం అనుకోండి, ఏదైనా ఎగ్జామ్స్ వస్తుందేమో అని చెప్పేసి. అందులో ఓఎం చదవలేదు, వెళ్ళాడు. బికాస్ ఆఫ్ హిజ్ అతని అదృష్టమేమో సెంటర్ అనేది చాలా చాలా లూజ్ ఉంది. సో పక్కనోడు చూపిస్తున్నాడు, ఈ ఆన్సర్ రాశాడంటే రాయలేదు. ఎందుకు రాలేదంటే స్ట్రైక్ ఆఫ్ చేశాడు సార్ అన్నాడు. మినిమం సెన్స్ ఉండాలి కదా కొంచెం అట్లీస్ట్ వెళ్తున్నప్పుడు. ట్రస్ట్ మీ, 45 దగ్గర 55 దగ్గర ఆగిపోయాడు. ఎందుకంటే ఎస్ఎం మాత్రం బాగా కాపీ కొట్టాడు. థీరీ కదా, మనకి తెలియదు ఇది స్ట్రైక్ ఆఫ్ కాదని. ఇప్పుడు సిఏ వాళ్ళకి చూపించిన ఏమంటారు, ఇది రాంగ్ ఆన్సర్ అందుకే స్ట్రైక్ ఆఫ్ చేశారు అనుకుంటారు. కరెక్టా? బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. ఓఎంలో ఆల్మోస్ట్ 70% ఆఫ్ క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, చాలా చాప్టర్స్ ఇలాగే ఉంటాయి. మనం స్ట్రైక్ ఆఫ్ చేయాలి కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏం కూడా తీసుకెళ్ళాలి, పెన్తో పాటు పెన్సిల్ కూడా తీసుకెళ్ళాలి. పెన్తో స్ట్రైక్ ఆఫ్ చేశారనుకోండి, నేను ఎరేస్ చేయాల్సి వస్తుంది నంబర్ ఆఫ్ టైమ్స్. మీరు కూడా ఎరేస్ చేస్తారు నంబర్ ఆఫ్ టైమ్స్ లైన్స్ని. అప్పుడు మీ సొల్యూషన్స్లో ఆన్సర్స్ కన్నా లైన్సే ఎక్కువ కనిపిస్తాయి. మనం డ్రా చేయాల్సిందే మినిమం లైన్స్, మీరు మ్యాక్సిమం లైన్స్ డ్రా చేస్తారు అప్పుడు. కరెక్టా? సో మ్యాండేటరీగా పెన్సిల్ ఉండాలి, ఇంక్లూడింగ్ ఇన్ అవర్ క్లాసెస్ ఆల్సో. ఓకేనా? పెన్ ఒకటే తీసుకెళ్ళొద్దు, డెఫినెట్గా పెన్సిల్ ఉండాలి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నంబర్ ఆఫ్ చేస్తాం, ఈజీగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు 7 స్టెప్స్ ఈజీనా కష్టమా? ఇప్పుడు నేర్చుకున్న స్టెప్స్ జస్ట్ ప్లస్లు మైనస్లు అంతే కదా. కాకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ తెలుసా? పక్కాగా ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం వస్తుంది, దాన్ని కన్వర్ట్ చేయాలి కదా మినిమైజేషన్. మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం మినిమైజ్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి?
హైయెస్ట్ ఎలిమెంట్ మనం మినిమం ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. అయింది ప్రాబ్లం అంతా పోయినట్టే. ఇంకా ప్రాబ్లం కరెక్ట్ వస్తుంది, ఆన్సర్ రాదు. పోనీ రో మినిమైజేషన్ కాలం మినిమైజేషన్లో ఏ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ అక్కడ ఏం సెలెక్ట్ చేసుకుంటాం, హైయెస్ట్. అయిపోయింది ప్రాబ్లం. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ చాలా తెలియకుండా చేస్తాం. జస్ట్ ఒక చాప్టర్ కాబట్టి 2 గుర్తుంటాయి. ఫస్ట్ స్టెప్లో అయితే మ్యాక్సిమమ్, మిగతా స్టెప్లో అయితే మినిమం అని. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకు చాలా ఉన్నాయి, ప్రతి చాప్టర్లోనూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది, అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం. మరి గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి, దాని పర్పస్ తెలియాలి. మెయిన్ ఎందుకు చేస్తున్నాం, జీరో రో మినిమైజేషన్లో జీరో ఎందుకు చేసుకుంటున్నాం, లీస్ట్ కాస్ట్ అయితే ఆ పర్సన్కి మనం జాబ్ను అపాయింట్ చేయొచ్చు. లీస్ట్ కాస్ట్ అవ్వాలంటే హైయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అవుతుందా, లోయెస్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అవుతుందా, లోయెస్ట్ నెంబర్. ఆ రీజన్ తెలిస్తే మీరు గుడ్డి గుర్తులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక చాప్టర్ పెట్టుకుంటారు, మనకి చాలా చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ అని గుడ్డి గుర్తులు పెట్టుకుంటారు. సో కాబట్టి లాజిక్ తెలియాలి, దాని వెనుకున్న రీజన్ తెలియాలి, అప్పుడు ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా. సో ఇవి ఓవరాల్గా 7 స్టెప్స్. ఇంకా మెయిన్గా మనం చేయాల్సింది స్టెప్ 6. ఆ స్టెప్ 6 టుమారో క్లాస్లో చేసుకొని ఫస్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బై.